విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 3న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు అన్నవరపు ప్రభాకర్, నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పట్టించుకోకపోయినా 10 మంది కార్మికులు చనిపోయారు, అలాగే 8 మంది ఇదే అని చెప్పి ఇదంతా కుట్రగా నరేంద్ర మోడీ గారి అధికారంలో మరి రాష్ట్ర గవర్నమెంట్ మరి నరేంద్ర మోడీ గారు విశాఖ ఉక్కిని పేర్పరం చేయాలని పడతారు. దాన్ని తిప్పుకోవడానికి రాష్ట్రంలో ఏటీసీ మరి జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య గారు మన 14వ తారీఖు వెళ్ళి అక్కడ మానవరం పెట్టి ఒక దిశానిర్దేశం చేసి మరి రేపు జరిగిపోయే 3వ తారీఖు కలెక్టరేట్ దగ్గర విశాఖ ఉక్కి మద్దతుగా ధర్నా చేస్తారు. కాబట్టి ఏటీసీ సానుభూతి పరులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి, అలాగే మన రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తూనే ఉన్నాం, రైతుల గురించి కానీ అదే ఒక ఉద్యమం చేస్తారు. అట్లా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఏసరి గారు రేపు 30వ తారీఖు విజయవాడలో రైతు ధర్నా అనే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి రైతులు, ఏటీసీ పరులు, సానుభూతి పరులు అందరూ విజయవాడలో ధర్నా పాల్గొని కారణమైనటువంటి వాటి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ కమిటీ భావిస్తా ఉంది. భవిష్యత్తులో మరి కమిటీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా మరి విశాఖ ఉక్కుకి సొంత గనులు అనేది కేటాయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పేసి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి భవిష్యత్తులో విశాఖ ఉక్క కాపాడుకోవడం కోసం మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నాం. దానిలో భాగంగానే ఈ నెల 24వ తేదీన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ పెద్ద ఎత్తున మానవహారం జరిగితే దానికి మద్దతుగా ఇక్కడ నుండి ఈ కార్మిక సంఘాల కమిటీ వెళ్లి మద్దతు తెలపడం కూడా జరిగింది. మరి రేపు 3వ తేదీన కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కూడా నిర్వహించింది. ఎక్కడికి విశాఖ ఉక్కి ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటే కార్మిక వర్గం మొత్తం కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీకి మద్దతుగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఏవులపల్లి శ్రీకృష్ణ భవన్లో మొన్న జరిగినటువంటి వైజాగ్లో జరిగినటువంటి స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఈ నెల 8వ తారీఖు ఘటన గురించి మాట్లాడటానికని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏఐటీసీ ఆధ్వర్యంలో. ఎందుకంటే మన జరిగినటువంటి ప్రమాదం మున్నెప్పుడు చూడని ప్రమాదం. ఎందుకంటే దానివల్ల 10 మంది చనిపోవటం, అట్లాగా చాలా మంది గాయపడటం జరగడం జరిగింది. కాబట్టి దానికి నిరసనగా రేపు 3వ తారీఖు కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ ఘటన జరగటం పని భారం మీద ఆధారం, పనికి టైం లేకుండా తక్కువ సిబ్బందితో ఆ వర్క్ చేయటం అని చెప్పి తేట తెలియవటం జరిగింది. అక్కడ సంఘాలు, ప్రజా సంఘాలు, ఏఐటీసీ అన్ని సంఘాలు చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి నిరసనగా రేపు 3వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అట్లాగే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి ₹1 నష్టపరిహారం ఇవ్వాలి, అట్లాగే వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ కుటుంబీకులకు ఎవరో ఒకరికి ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పేసి మీ ఏఐటీసీ తరఫున కోరుతా ఉన్నాం. ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా స్టీల్ ప్లాంట్ వారు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మన ఏఐటీసీ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.